గారు మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి సునీత గారు రాస్తున్నారు. ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ప్రతి నెలలో ఒక పౌర్ణిమ, ప్రతి పౌర్ణిమకు ఒక విశేషం. చైత్ర పౌర్ణిమ హనుమద్ విజయోత్సవం, వైశాఖ పౌర్ణిమ బౌద్ధ పౌర్ణిమ బుద్ధ జయంతి, జ్యేష్ఠ పౌర్ణిమ ఇది ఏరువాక పౌర్ణిమ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. తదుపరి ఆషాఢ పౌర్ణిమ మళ్ళీ మరి ఒక విశేషం గురు పౌర్ణిమ. శ్రావణ మాసంలో పౌర్ణిమ జంధ్యాల పౌర్ణిమ శ్రావణి. ఈ జ్యేష్ఠ మాసంలోని పౌర్ణిమకు ఏరువాక పౌర్ణిమ పున్నమి అని ఎందుకు పిలిచారు? ఏమిటి ప్రత్యేకం? ఎందుకు? వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు. కానీ ఋతుధర్మాన్ని మించి కార్తె లక్షణంతో భరణి, కృత్తిక, రోహిణి ఈ నక్షత్రాల సమీపంలో సంచారం ఉన్న సమయంలో ఎండ విపరీతంగా పెరిగి ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. పెద్ద వర్షం 2-3 సార్లు. ఇదంతా కూడా జ్యేష్ఠ మాసంలోనే. ఆషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చనే శుద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు. మాటలలోనే ఒక మంత్రంలాగా శ్లోకంలాగా చెప్పుకునే ఒక వాడుక పదాలతో కూడుకున్న వేళాకోళం పద్యం లాంటి మాట ఒకటి ఉభయ గోదావరి ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం. జ్యేష్ఠ మాసంలో అడపాదడపా వర్షాలు పడితే ఆషాఢ శుద్ధం మొదటి వారంలోనే గోదావరికి వరద వచ్చేస్తుంది. ఆలోగా భూమిని దున్ని వ్యవసాయానికి సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి? ప్రతి రైతు తన జన్మ నక్షత్రానికి సాధనతార, సంపత్తార, మిత్రతార, పరమమైత్రతార ఇలా చూసుకొని ప్రారంభం చేయాలి. ఒక గ్రామంలో ఎందరో రైతులు ఉంటారు. వ్యవసాయం అంటే సమష్టి కృషి, అందరికీ సంబంధించింది కనుక అలా వద్దు. జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ అయిన కారణం చేత ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు అందరికీ వ్యాపార పరంగా, ధాన్య పాడి పంటల పరంగా వృద్ధి కలగాలి అనే సంకల్పంతో పూర్తిగా 16 కళలతో చంద్రుడు మనకు అనుగ్రహాన్ని అందించే రోజు పౌర్ణిమ కనుక నీళ్లు చంద్ర సంబంధితం కాబట్టి, లక్ష్మి చంద్ర సహోదరి కనుక ఇలా పౌర్ణిమ నాడు వ్యవసాయం పనులకు శ్రీకారం చుడితే సస్యవృద్ధి అని ప్రాచీనులు కనుక్కొని ఆ ప్రకారంగా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టండి అన్నారు. ఏరువాక అంటే ఏరు అన్న ఆ శబ్దానికి మనం ప్రవహించే నీటి చలమ లేక నీటి ప్రవాహం అని చెప్పుకుంటూ ఉంటాం. ఏరువాక అన్న పదానికి అలంకరింపబడిన నాగలి అని మనకు శబ్దరత్నాకరం ఇలాంటి నిఘంటువులన్నీ చెబుతాయి. నాగలి అలంకరింపబడి ఉన్నది అంటే వృషభములతో, ఎద్దులతో బంధింపబడి బలమైన మేకు సిద్ధం చేయబడి ఆ భూమిని, ధరిత్రిని సస్యశ్యామలం చేయడం కోసం రైతు చేతికి సాధనంగా మారి సిద్ధంగా ఉన్నది. అది ఏరువాక. అలంకరింపబడిన నాగలిని భుజం పైన వేసుకొని గ్రామంలో ఉండే రైతులంతా కూడా వారి వారి వ్యక్తిగత జాతకాలు కాకుండా గ్రామం కోసం పౌర్ణిమ నాడు వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్ళి ఆ భూమిని చూచి భూమిర్ధేనృతి అనే మంత్రాలు చదువుతూ పూర్వకాలం చదివేవాళ్ళు, ఇప్పుడు చదవక్కర్లేదు. భూమిర్ధేనృతి, భూమింఖనతి అనే మంత్రాలు చాలా ఉంటాయి. లేదా అక్షంతలు పసుపు కుంకుమ వేసి నమస్కరించి అమ్మా కాలు పెడుతున్నాం, దున్నుతున్నాం, నొప్పి కలిగిస్తాం, బాధపడకు తల్లి, విత్తనాలు వేస్తాం, వర్షాలు కురుస్తాయి, పంటలు అందించు తల్లి అంటూ భూమాతకు నమస్కరించి వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టడమే ఏరువాక.
ఇది నిజమైన అర్థం.